యాస్పెక్ట్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఎస్కేలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. అదేంటంటే వ్యూస్ కాన్సెప్ట్. ఈ వ్యూస్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనం ఎస్కేలో సింపుల్గా సెలెక్ట్ క్వరీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ స్టేట్మెంట్ సేమ్ దాన్ని బేస్ చేసుకొని మనం వర్చువల్ టేబుల్ లాగా లైక్ ఒక టేబుల్ లాగా వ్యూస్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఆ వ్యూస్ అనేది క్రియేట్ చేసుకొని మనం క్వరీస్ అనేది రాసుకొని మనం డేటా సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే సెక్యూర్గా డేటా ఉంచుకోవచ్చు, ఇంకా ప్రాసెస్ అనేది ఫాస్టర్గా చేయొచ్చు ఈ వ్యూస్ అనేది యూజ్ చేసుకొని. సింపుల్గా చెప్పాలంటే వ్యూ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యూస్ అనేవి ఏదైతే ఉన్నాయో అవి స్పెషల్ వర్షన్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఎస్కే. లైక్ ఏంటంటే ఒక వర్చువల్ టేబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఒకవేళ మనం కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వరీస్ అవ్వచ్చు ఏవైతే ఉంటాయో అవన్నీ పర్ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ వ్యూస్ అనేది మనకు ఒక వర్చువల్ టేబుల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాయి. లైక్ ఇక్కడ వర్చువల్ అంటే ఏంటంటే ఒక డేటా డిక్షనరీలో డేటా అనేది స్టోర్ చేసుకుంటాయి. లైక్ మన టేబుల్లో రోస్ కాలమ్స్ ఎలా అయితే ఉంటాయో అలా యాక్చువల్గా కాకుండా డేటా అనేది వర్చువల్గా లైక్ ఆన్లైన్లో ఎలా అయితే మనం వర్చువల్ అంటే ఆన్లైన్ అంటామో అలా ఒక డేటా డిక్షనరీలు అనేది స్టోర్ చేసుకుంటాయి. అవనేది పర్మనెంట్గా డేటా బేస్ టేబుల్స్ ఏదైతే ఉంటాయో ఆ టేబుల్స్లో కాకుండా వర్చువల్గా డేటా అనేది ఒక టేబుల్లో స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అవనేది ఏంటంటే బేస్డ్ ఆన్ సెలెక్ట్ క్వరీ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇది జరగడం అనేది జరుగుతుంది. లైక్ ఇక్కడ ఏంటంటే చూసుకుంటే ఇక్కడ మనం చెప్పొచ్చు ఇట్ డస్ నాట్ స్టోర్ ఎనీ డేటా ఆన్ ఇట్స్ ఓన్ బట్ ఇట్ రిట్రీవ్స్ ఇట్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ ఎగ్జిస్టింగ్ టేబుల్స్. ఆ డేటా అనేది అది యాక్చువల్గా అనేది స్టోర్ చేసుకోలేదు. జస్ట్ వర్చువల్ టేబుల్లో ఆ డేటాను ఓన్లీ మామూలుగా మనకి చూపించడం కోసం ఓన్లీ అట్లా స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎందుకంటే మోర్ టేబుల్స్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ నుంచి డేటా అనేది ఇక్కడ మనం ఫిక్స్ చేయొచ్చు. సింపుల్ చెప్పాలంటే అంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ స్పెసిఫిక్ డేటా అవ్వచ్చు బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియాస్, వాటిని బేస్ చేసుకొని మనం డేటా అనేది ఫిక్స్ చేయొచ్చు. It does not hold the actual data, right? It only holds the definition of the view in the data dictionary. Data dictionary లోనే ఓన్లీ డేటా స్టోర్ చేసుకుంటుంది. సింపుల్ చెప్పాలంటే మనకి అనేది మామూలుగా మల్టిపుల్ టేబుల్స్ అనుకుందాం. సపోజ్ మల్టిపుల్ టేబుల్స్ లైక్ ఇది నా ఒక టేబుల్ 1, సేమ్ అలానే ఇలా ఒక టేబుల్ 2 ఉంది. ఈ టేబుల్ 1 ఈ టేబుల్ 2 ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏంటంటే ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తా. ఒక వ్యూ అనేది న్యూ వ్యూ అనేది క్రియేట్ చేస్తా. ఆ వ్యూ అనేది మనం ఇక్కడ సింపుల్గా చూడవచ్చు. ఈ వ్యూ అనేది ఎక్కడి నుంచి ఈ 2 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక వ్యూ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డేటా డిక్షనరీలో స్టోర్ అవడం అనేది జరుగుతుంది. యూజర్ ఏం చేస్తాడు వాటిని జస్ట్ క్వరీ చేసి మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే ఆ టేబుల్ నుంచి మనం తీసుకోవచ్చు సింపుల్గా. ఇది అనేది ఏదైతే ఉందో అంటే లైక్ మామూలుగా ఈ టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తే మనకి మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది కదా. ఇక్కడ మామూలుగా అయితే ఎస్క్యూఎల్‌లో ఒక డేటాబేస్ టేబుల్ అనేది ఏదైతే క్రియేట్ చేస్తే మెమరీ అనేది తీసేసుకుంటది. ఆటోమేటిక్‌గా ఆ టేబుల్‌కి ఎంత సైజ్ కావాలంటే అంత డేటా ఏదైతే ఉందో దాన్ని అనేది మెమరీలో స్టోర్ చేసుకుంటది. కానీ ఇక్కడ ఈ వ్యూస్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఈ వ్యూస్ అనేది ఇక్కడ మనకనేది ఫిజికల్ మెమరీ ఏదైతే ఉందో దాన్ననేది యూజ్ చేసుకోము. ఓకే, ఓన్లీ క్వరీ ఏదైతే ఉంటదో ఆ డేటాబేస్ డిక్షనరీ ఏదైతే ఉంటాయో వాటిని జస్ట్ స్టోర్ చేసుకుంటాయి అంతే. ఓకే, ఇప్పుడు ఇవనేది మనం కంప్యూట్ చేయడం అనేది ఎలా జరుగుతుందంటే డైనమిక్‌గా జరగడం అనేది జరుగుతుంది. డైనమిక్‌గా. ఓకే, ఎప్పుడైతే యూజర్ అనే అతడు ఈ టేబుల్‌లో నుంచి వ్యూస్ అనేవి క్రియేట్ చేసి ఎప్పుడైతే క్వెరీ చేస్తాడో అప్పుడు అవనేది డైనమిక్‌గా మనకనేది కంప్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చేంజెస్ అనేది చేస్తారో ఎట్ ఎనీ పాయింట్ వ్యూలో అవనేది ఏంటంటే యాక్చువల్ బేస్ టేబుల్‌లోకి స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ద మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి సింపుల్‌గా చెప్పాలంటే కాంప్లెక్స్ క్వరీస్ అండ్ కంట్రోల్ యాక్సెస్ స్పెసిఫిక్ డేటా చేయాలంటే వ్యూస్ అనేది యూజ్ చేస్తాం. లైక్ మనకి సపోజ్ చూసుకుంటే ఎంప్లాయీస్ డేటా అనేది ఉంది. ఆ ఎంప్లాయీస్ డేటాలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సాలరీస్ అనేది మనం చూడాలనుకున్నాం. సపోజ్ ప్రతి మంత్ చూడాలనుకుంటే ప్రతి మంత్ వాళ్ళ డేటా డైలీ ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వాటి అన్నీ ఉంటాయి కదా. అవి మనం చూడాలనుకుంటే సేమ్ క్వరీ ప్రతిసారి రాసి రన్ చేసే వాళ్ళు ఏంటంటే మనం ఒక వ్యూ క్రియేట్ చేసి ఆ వ్యూ నుంచి మనం అవుట్పుట్స్ అనేది తీసుకురావచ్చు. అలా ఆ వ్యూస్ కానీ మనకి ఫాస్టర్గా మనకి అవుట్పుట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. లైక్ ఫిట్ చేయడం అనేది సింపుల్గా జరుగుతుంది. ఓకే, ఎవ్రీ టైమ్ యూ క్వరీ ఏ వ్యూ ద డేటాబేస్ రన్స్ ద స్టోర్డ్ క్వరీ అండ్ ఫెచెస్ రిజల్ట్స్ ద డైనామికల్లీ. ఓకే, వాటి యొక్క పర్పస్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే వాటి పర్పస్ లైక్
సింప్లిఫై చేస్తాయి. కాంప్లెక్స్ క్వరీస్ ఏవైతే ఉంటాయో లైక్ కాంప్లెక్స్ క్వరీస్ అంటే ఏంటంటే మనం సబ్ క్వరీస్ రాస్తాం. లేకపోతే జాయిన్స్ కాన్సెప్ట్ అవ్వచ్చు. తర్వాత ఇంకా మనకి ఉన్నటువంటి సబ్ క్వరీస్ అండ్ ఆల్సో అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే మనకి కాంప్లెక్స్ క్వరీస్. ఈ కాంప్లెక్స్ క్వరీస్ అన్నిటిని సింప్లిఫై చేస్తుంది ఈ వ్యూస్ కాన్సెప్ట్ అనేది. అంటే ఇక్కడ ఏంటంటే అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే రిస్ట్రిక్షన్ చేస్తది యాక్సెస్ అనేది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకుండా. లైక్ ఇప్పుడు ఒక మన డేటాబేస్ లో లైక్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. లైక్ కాంటాక్ట్, తర్వాత ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, తర్వాత వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత వాళ్ళ యొక్క పాస్వర్డ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ డేటా అనేది రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఈ పాస్వర్డ్స్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఎవరికి చూపించకుండా వాళ్ళకి మాత్రం జస్ట్ వాళ్ళ యొక్క నేమ్, ఐడి, డిపార్ట్మెంట్ అవి మాత్రమే చూపించి మిగతా ఈ డేటా పాస్వర్డ్స్, ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి చూపించకుండా డేటా రిస్ట్రిక్షన్ అనేది ఈ వ్యూస్ యూజ్ చేసుకొని చేయొచ్చు మనం. ఏదైతే కాలమ్స్ కావాలో వాటిని అనేది మనం తీసుకుని ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్ అవ్వచ్చు, ఆ రోస్ మాత్రం మనం చూపించవచ్చు. లైక్ సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని అనేది మనం రిస్ట్రిక్ట్ చేసి దాన్ని అనేది మనం ఈ వ్యూస్ లో వాడవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే వ్యూస్. వ్యూస్ అంటే ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యూస్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామంటే లైక్ సింటాక్స్ వ్యూ చూస్తే ఫస్ట్ క్రియేట్ వ్యూ అని తీసుకుంటాం. ఆ వ్యూ నేమ్ ఏదైతే మనం వేయాలనుకుంటామో వ్యూ నేమ్ అనేది క్రియేట్ చేస్తాం. లైక్ నేను ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ కాబట్టి ఎంప్లాయీ టేబుల్ అని సంథింగ్ పెడదాం. తర్వాత యాజ్ అని ఇచ్చేసి మనం సెలెక్ట్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇది జరుగుతుంది. సో సెలెక్ట్ చేసుకొని మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే అన్ని కాలమ్స్ ఆ టేబుల్ ఎంప్లాయీస్ టేబుల్ అయితే ఎంప్లాయీస్ టేబుల్ కాబట్టి ఆ టేబుల్ నేమ్ నుంచి ఏదైతే కాలమ్స్ కావాలో మనం అవి తీసుకుంటాం. ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్ కాబట్టి నాకు నేమ్, ఐడి, డిపార్ట్మెంట్ అవి కావాలి. సెన్సిటివ్ డేటా అనేది రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. తర్వాత వేర్ కండిషన్ అనేది రాసి మనం వ్యూ అనేది క్రియేట్ చేస్తాం. వ్యూ క్రియేట్ చేసిన తర్వాత వ్యూ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అక్కడ డేటా డెస్టినేషన్ అనేది స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది ఆ వ్యూ. తర్వాత ఆ వ్యూ ఏదైతే ఉందో మనకు కావాలనుకుంటే మళ్ళీ మనం ఎలాగైతే ఉందో సెలెక్ట్ మనకు కావాల్సినటువంటి టేబుల్ ఏమో రాసి ఈ వ్యూ ఏదైతే క్రియేట్ చేసామో దాని పేరు ఇచ్చేసి ఎంప్లాయీ టేబుల్ అని మనం ఇస్తే మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. కానీ యాక్చువల్ గా ఉన్న డేటా ఎంప్లాయీస్ టేబుల్ ఏదైతే ఉందో అది కాకుండా మనం వ్యూతో క్రియేట్ చేసిన కాలమ్స్ మాత్రం మనకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ వ్యూ నేమ్ అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో వ్యూ నేమ్, సెలెక్ట్ క్వరీ అనేది తెలుసుగా మనకి ఆ వ్యూ అనేది డిస్ప్లే చేయడం కోసం. తర్వాత వేర్ అనేది ఏంటంటే ఇక్కడ డేటా అనేది ఫిల్టర్ చేయడం కోసం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే సింటాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ వ్యూస్ మనం అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి అంటే పాసిబుల్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి కదా మనకి. సింపుల్ గా చెప్పాలంటే ఆ పాసిబుల్ ఆపరేషన్స్ ఏంటంటే ఇప్పుడు మన డేటాబేస్ అనేది ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ డేటాబేస్ లోనే మన టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం పర్ఫామ్ చేసినప్పుడు ఎటువంటి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అంటే ఇప్పుడు వేర్ కండిషన్ అనేది యూజ్ చేసుకొని రికార్డ్స్ ఏవైతే ఉంటాయో రోస్ వాటిని అనేది మనం ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ వన్, ఇది ఒకటి చేయొచ్చు. అంటే వ్యూస్ అనేవి వీటి మీద పర్ఫామ్ చేయొచ్చు. లైక్ సెలెక్ట్ కాలమ్స్, సెలెక్ట్ స్టేట్మెంట్ అని యూజ్ చేసుకొని డిఫరెంట్ కాలమ్స్ అనేది మనం సింగిల్ టేబుల్ నుంచి మనం అనేది డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా ఏం చేయొచ్చు మనం గ్రూప్ బై క్లాసెస్ ఇవి కానీ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ అనేది బేస్ చేసుకొని ఇక్కడ మనం సెలెక్ట్ కాలమ్స్ చేసుకోవచ్చు మల్టిపుల్ టేబుల్స్ నుంచి యూజింగ్ జాయిన్స్ అంటే జాయిన్స్ కానీ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇది చెప్పే కదా కాంప్లెక్స్ క్వరీస్ అంటే ఇవి వీటి కిందకి వచ్చేస్తాయి. ఇవన్నీ సబ్ క్వరీస్ అవన్నీ క్రియేట్ చేసి వీటి నుంచి మనం వ్యూస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సింపుల్ చెప్పాలంటే అది. ఇవి వచ్చేసి ఏంటంటే ఒక మనకి ఉన్నటువంటి పాసిబుల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తాం సింపుల్ గా. ఓకే, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనం ఈ వ్యూస్ కాన్సెప్ట్ అని బేస్ చేసుకొని ఇవన్నీ మనం పర్ఫామ్ చేయొచ్చు. మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేవి మనకి ఇక్కడ ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. లైక్ టైప్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసి దానికి మనకి సింపుల్ వ్యూ, కాంప్లెక్స్ వ్యూ, ఇన్లైన్ వ్యూ, మెటీరియలైజ్డ్ వ్యూ అని మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. సింపుల్ వ్యూ అంటే సింపుల్ చెప్పాలంటే బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ టేబుల్. ఓకే, ఓన్లీ సింగిల్ టేబుల్ అని చెప్పవచ్చు. రాసాక సింగిల్ టేబుల్ అంటే ఓన్లీ వన్ టేబుల్. ఓకే, ఇదేంటంటే ఈ సింగిల్ టేబుల్లో నో గ్రూప్ బై ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్స్. లైక్ ఈ సింగిల్ టేబుల్ మేము చేస్తున్నాం కాబట్టి ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ సింపుల్ గా మనం రాసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఇక్కడ ఏంటంటే గ్రూప్ బై అవ్వచ్చు, ఎనీ అదర్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ తో మనం అనేది ఆపరేషన్స్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేయవు. ఎందుకంటే ఇది సింపుల్ వ్యూ కాబట్టి. ఓకే, దాన్ని అనేది మనం పర్ఫామ్ చేస్తాం. ఇది వ్యూ ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్ గా మనం రాయొచ్చు కదా. లైక్ మనం టేబుల్ ఎంప్లాయీ టేబుల్ ఉంటే మనం సింపుల్ గా ఏం చేస్తాం మనకు కావాల్సిన కాలమ్స్ మాత్రం తీసుకుంటాం. లైక్ ఇక్కడ వేర్ కండిషన్ అనేది పెడదాం. సపోజ్ పెట్టాలనుకుంటే ఒక వ్యూ క్రియేట్ చేసుకొని క్రియేట్ ఆ వ్యూ బై ఫిల్టరింగ్ రికార్డ్స్ యూజింగ్ వేర్ క్లాస్ కాబట్టి నేను ఏం చేస్తా సింపుల్ గా మన టేబుల్ ఉంది, ఐడి నెంబర్ వైజ్ ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ అలా ఉన్నాయి కాలమ్స్. అలా అయినా రాయొచ్చు. లేకపోతే నేను ఏంటంటే సింపుల్ గా మనకు కావాల్సిన సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఎలా రాస్తాం, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఒక 2 కాలమ్ నేమ్స్ ఉంటాయి కదా మనకి. ఎంప్లాయీ ఐడి అనుకున్నాం, ఎంప్లాయీ ఐడి
తర్వాత వచ్చేసి ఎంప్లాయీ నేమ్, ఈ రెండే కావాలి నాకు. ఓకే, ఎక్కడి నుంచి ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. ఇదైతే దీని ముందు ఒక నేను సింపుల్గా ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తాను. క్రియేట్ వ్యూ ఎంప్లాయీ టేబుల్ అని పెడదాం. యాజ్ అని పెట్టేస్తే ఈ క్వరీ అనేది మనకి ఏమొస్తుంది, ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఉన్నది మనకి రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ ఐడి అవి రెండు రావడం జరుగుతుంది. ఏంటంటే ఒక సింపుల్ వ్యూ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామని. ఓకే, నెక్స్ట్ మనం అవి క్రియేట్ చేసినప్పుడు ఎలా వ్యూస్ క్రియేట్ చేస్తామో మనం చూద్దాం. తర్వాత దీంట్లో మనం ఇంకా వేర్ కండిషన్ రాసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఎంతవరకు అయిపోయింది ఎంప్లాయీ వరకు, తర్వాత ఇక్కడ వేర్ కండిషన్ రాసేసి ఈ వేర్ కండిషన్లో ఏం రాస్తాం, మనకి ఎంప్లాయీ నాకు ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఉంది కదా, దాంట్లో డిపార్ట్మెంట్గా ఉంటుంది. సపోజ్ డిపార్ట్మెంట్ ఐడి ఉంది అనుకున్నాం, డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాను అనుకో. సపోజ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని రావడం మాత్రం జరుగుతాయి. అంటే 2 ఐడితో ఎవరెవరు ఆ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్నారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని మనకు రావడం జరుగుతుంది. ఓకే, అదొక సింపుల్ వ్యూ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాంప్లెక్స్ వ్యూ. ఈ కాంప్లెక్స్ వ్యూ అనేది ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్. ఈ వ్యూ ఏదైతే ఉందో అది బేస్డ్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇట్ కెన్ యూస్ గ్రూప్ బై జాయిన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే, ఇట్ కండక్ట్స్ గ్రూప్ బై ఉండొచ్చు, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉండొచ్చు, ఇంకా మనకి జాయిన్స్ కాన్సెప్ట్, ఇవన్నీ కాంప్లెక్స్ వ్యూలు అనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం. ఓకే, దానికి సింపుల్ చెప్పాలంటే మనం కాంప్లెక్స్ రాస్తాంగా మనం, లైక్ యావరేజ్ ఆఫ్ శాలరీ ఉంటే శాలరీ అని రాస్తాం. తర్వాత గ్రూప్ బై డిపార్ట్మెంట్ వైజ్, డిపార్ట్మెంట్ ఐడి, ఇలా ఇవి టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం ఆ క్వరీ ఏదైతే క్రియేట్ చేస్తామో దాంట్లో రాస్తాం మనం సేమ్. ఇదే మనం సింపుల్ గా సెలెక్ట్ క్వరీ రాసేస్తాం. తర్వాత డిపార్ట్మెంట్ ఐడి తీసుకున్నాం ఫ్రమ్ ఎంప్లాయీస్. గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి వైజ్ మనం చేసినట్లయితే మన డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో డిపార్ట్మెంట్స్ వస్తాయి. 1 2 3 సంథింగ్ రావచ్చు. ఇక్కడ ఏం చేసాం, యావరేజ్ ఆఫ్ శాలరీ చేసాం. సో యావరేజ్ ఆఫ్ శాలరీలో ఏదైతే ఉందో మనకి అది ప్రింట్ అయిపోయి ఇక్కడ సపోజ్ ఎంతో ఉందనుకున్నాం, వాళ్ళ యొక్క ఇలా అనేది మనకి డేటా అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే కాంప్లెక్స్ క్వరీ. ఈ కాంప్లెక్స్ వ్యూలో ఏంటంటే మనం యావరేజ్ అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసాం, గ్రూప్ బై అని యూజ్ చేసాం. ఇది వచ్చేసి ఏంటంటే ఒక కాంప్లెక్స్ వ్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్లైన్ వ్యూ. ఈ ఇన్లైన్ వ్యూ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఏ సబ్ క్వరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రమ్ క్లాస్ సబ్ క్వరీ. అంటే ఇక్కడ ఏంటంటే సబ్ క్వరీలో ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రమ్ క్లాస్ నుంచి సెలెక్ట్ అంటే లైక్ సబ్ క్వరీస్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్స్ ఎ టెంపరరీ టేబుల్ అండ్ సింప్లిఫైస్ ద కాంప్లెక్స్ క్వరీ. ఏదైతే ఉంది ఇది అనేది ఏంటంటే ఒక టెంపరరీ టేబుల్ లాగా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డేటా అనేది పర్మనెంట్ గా ఇక్కడ అనేది స్టోర్ చేసుకోవాలి. లైక్ డైనమిక్ గా మనం చెప్పాలంటే ఫిజికల్ గా మెమరీ ఎలా అయితే తీసుకోవాలో అట్లా డేటా అనేది స్టోర్ చేసుకోకుండా మనకి సింపుల్ గా సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకొని మనం దీన్ని అనేది ఫార్మల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే సపోజ్ కాన్సెప్ట్ తెలుసుకున్నప్పుడు మనం రాయొచ్చు. ముందు క్వరీ ఏదైతే ఉంటుందో మళ్ళీ తర్వాత దానిలోనే ఇంకొక సబ్ క్వరీ అనేది రాసి తర్వాత మనం కండిషన్స్ అనేది అప్లై చేస్తాం. ఇలా ఉంటుంది. దీనిలో మళ్ళీ ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ తో ఉన్నటువంటి క్వరీ అనేది పర్ఫామ్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెటీరియలైజ్డ్ వ్యూ. ఈ మెటీరియలైజ్డ్ వ్యూ అంటే ఏంటంటే ఇది అనేది అన్లైక్ నార్మల్ వ్యూస్ అలా కాకుండా ఇది ఏంటంటే లైక్ బోత్ డెఫినేషన్ అవ్వచ్చు, లైక్ డేటా డిక్షనరీ అవ్వచ్చు, డేటా రెండింటి అనేది ఫిజికల్ గా స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, డెఫినేషన్ యాజ్ వెల్ యాజ్ డేటా రెండింటిని స్టోర్ చేసుకుంటారు. నార్మల్ వ్యూస్ అయితే ఓన్లీ డెఫినేషన్ మాత్రం స్టోర్ చేసుకోండి, డేటా అనేది స్టోర్ చేసుకోండి. ఈ మెటీరియలైజ్డ్ వ్యూస్ అనేది ఏదైతే డెఫినేషన్ ప్లస్ డేటా ఏదైతే ఉందో మొత్తాన్ని స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే స్టోర్ చేసుకొని ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ వ్యూ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే డేటా అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది కదా, ఆ డేటా ఏదైతే స్టోర్ చేసుకున్న డేటా అనేది రీయూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రివ్యూ చేసుకొని ఆ స్టోర్ రిజల్ట్స్ ఏదైతే ఉంటాయో రివ్యూ చేసుకొని దాని యొక్క పర్ఫార్మెన్స్ క్వరీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సెర్చ్ రిజల్ట్ అనేది త్వరగా రావడం అనేది జరుగుతుంది మనకి. ఓకే, ఇది అనేది ఏంటంటే రిఫ్రెష్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే బేస్ డేటా అనేది మనకి చేంజ్ అవుతుందో అప్పుడనే మనం డేటా అనేది రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. ఇవి వచ్చేసి ఏంటంటే పోస్ట్ గ్రెస్ అండ్ వరాకిల్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మైఎస్క్యూఎల్ అయితే మనమే ఎనేబుల్ చేసుకోవాలి. లైక్ ట్రిగర్స్ అవన్నీ మనం క్రియేట్ చేసుకొని ఈ మైఎస్క్యూఎల్ లో వాటిని అనేది రిఫ్రెష్ చేయాలి ఈ మెటీరియలైజ్డ్ వ్యూలో. ఓకే, ఇది కానీ సింపుల్ గా మనం ఈ వ్యూస్ అనేది కానీ మనం ఈ మెటీరియలైజ్ వ్యూ అని కానీ వేర్ క్లాస్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్ గా డేటా ఏదైతే ఉందో అది. ఈ మనం క్రియేట్ చేసినటువంటి మెటీరియలైజ్డ్ వ్యూస్ ఏవైతే ఉంటాయో అవనేది ఏం చేస్తాయంటే ఈ వ్యూస్ అనేది డేటా అనేది
స్టోర్ చేసుకుంటాయి ఫిజికల్ మెమరీలో. ఆ మెమరీ ఏదైతే ఉంటుందో ఫిజికల్‌గా ఆ డేటా అనేది స్టోర్ చేసుకుంటాయి. రిట్రీవ్ చేసినటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని అనేది ఫిజికల్‌గా స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ. ఓకే. ఇంకా మనకేంటంటే ఈ వ్యూస్‌లో మనకి క్రియేట్ చేయడం, అలా డ్రాప్ చేయడం గాని ఉంటది. వ్యూస్ అనేది డ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం ఇప్పటిదాకా సపోజ్ ఇందాక ఎంప్లాయీ టేబుల్ అని ఒక వ్యూ అనేది క్రియేట్ చేసాం కదా! దాన్ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ వ్యూ అని ఇచ్చేసి, ఆ వ్యూ నేమ్ ఏదైతే ఉందో ఆ వ్యూ నేమ్ ఇవ్వాలి ఇప్పుడు మనం. ఆ వ్యూ నేమ్ అనేది ఇస్తే ఆహ్, ఇది ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ వ్యూ అనేది మనకి డ్రాప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి వ్యూస్ కాన్సెప్ట్. దీంట్లో మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే వ్యూస్ అనేవి డ్రాప్ చేయొచ్చు కదా! ఆహ్, దీంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గాని ఉన్నాయి. లైక్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి గాని ఉన్నాయి మనకిక్కడ. ఇక ప్రోస్ చూసేందంటే అడ్వాంటేజెస్‌లో చూసుకుంటే మనం సింపుల్‌గా లైక్ మనకి చెప్పే డేటా రిస్ట్రిక్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ననేది మనం చేయొచ్చని. అదొకటి చేయొచ్చు మనం. 1 మినిట్. సరే. దానికంటే ముందు మనం ఒకసారి యూజెస్ గురించి తెలుసుకుందాం. వ్యూస్ వల్ల యూజెస్ లైక్ ఏంటంటే మనం డేటా యాక్సెస్ అనేది ఏదైతే ఉందో దాన్ననేది మనం సింప్లిఫై చేయొచ్చు. ఓకే. సింప్లిఫై చేయొచ్చు. అంటే మనం ఇక్కడ ఎలా సింప్లిఫై చేస్తామంటే, మనం అనేది లాంగ్ క్వెరీస్ ఏవైతే ఉంటాయో లైక్ పెద్ద పెద్ద క్వెరీస్ అన్నీ క్రియేట్ చేయకుండా జాయిన్స్, సబ్ క్వెరీస్ అవన్నీ యూజ్ చేయకుండా అంటే యూజ్ చేసి వాటిననేది మనం సింపుల్‌గా వ్యూస్ క్రియేట్ చేసి వాటిననేది ప్రతిసారి రన్ చేయకుండా వాటన్నిటిని ఒక వ్యూలో ర్యాప్ చేసేసి మనం ఈజీగా వాటిననేది యూజ్ చేసుకోవచ్చు మనం. అవి ఏం చేస్తాయి అవనేది మనకి క్వెరీస్ అనేది షార్ట్ చేయడం జరుగుతుంది. మనం ఈజీగా రీడ్ చేయొచ్చు వాటిననేది డేటాననేది. ఓకే. అదొకటి. అండ్ ఆల్సో డేటా అనేది సెక్యూర్‌గా ఉండడం అనేది జరుగుతుంది మనకి. లైక్ ఫస్ట్ చెప్పాను కదా! మనకు కావాల్సిన ఏవైతే సెన్సిటివ్ కాలమ్స్ ఉంటాయో డేటాలో వాటినన్ని హైడ్ చేసేసి లైక్ సాలరీ కాలమ్, పాస్వర్డ్ అవ్వచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్స్ అవి ఉంటాయి కదా! వాటినన్ని హైడ్ చేసేసి మనం ఏదైతే యూజర్‌కని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో అవి మాత్రం ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అదొకటి. ఇంకా డేటా అగ్రిగేషన్స్ లైక్ డేటా అగ్రిగేషన్ అంటే మీన్స్ ఇక్కడ రిపోర్టింగ్ సింపుల్‌గా చెప్పాలంటే ఈ రిపోర్టింగ్‌లో మనం అనేది యూజ్ అవ్వడం జరిగింది. ఇదేంటంటే టోటల్స్ అవ్వచ్చు, మనకి సమ్ అవ్వచ్చు, ఇవన్నీ క్రియేట్ చేయడం కోసం సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. యావరేజ్ అవ్వచ్చు, కౌంట్, యావరేజ్ ఇవన్నీ మనం సింపుల్‌గా ఈ ఇవి యూజ్ చేసుకొని మనం రిపోర్ట్స్‌లో చూపించొచ్చు. అంటే ఇంకా చెప్పాలంటే లాజిక్స్ ఉంటాయి కదా! రీయూజబుల్ లాజిక్స్. ఈ రీయూజబుల్ లాజిక్ అంటే ఏంటంటే, మనం కాంప్లెక్స్ క్వెరీ అనేది రాస్తున్నాం ప్రతిసారి. ఆ కాంప్లెక్స్ క్వెరీ అనేది ఏదైతే ఉందో అదనేది మల్టిపుల్ అప్లికేషన్స్ అవ్వచ్చు, రిపోర్ట్స్‌లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి అనేది మనం ఆ కాంప్లెక్స్ క్వెరీని ఒక్కసారి అనేది మనం ఒక వ్యూలో క్రియేట్ చేసి ఇన్‌సైడ్ మనం ఉంచితే, దాన్ననేది ఎన్ని సార్లు మనం సేవ్ చేసి రన్ చేసినా గానీ, మనం దాన్ననేది రీయూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ ఒక క్వెరీ ఏదైతే ఉందో, అంటే డైలీ మనం చేసే టాస్క్‌లో అది ఖచ్చితంగా వాడుతా ఉంటే, ఆ వ్యూ అనేది మనం దాంట్లో రాసి దాన్ననేది సింపుల్‌గా రాసుకోవచ్చు. ప్రతిసారి ఒక 10 మిలియన్స్ రికార్డ్స్ ఉంటే, దాన్ననేది ప్రతిసారి మనం రన్ చేయడానికి చాలా టైం పడుతుంది, మెమరీ కావాల్సొస్తది. అలా కాకుండా ఒక వ్యూలో క్రియేట్ చేస్తే ఇదనేది మెమరీ ఏం తీసుకోదు కాబట్టి సింపుల్‌గా మనకనేది డేటా ఫెచ్ అవ్వడం అనేది జరుగుతుంది సింపుల్‌గా చెప్పాలంటే. ఒక్కసారి డిఫైన్ చేస్తాం, రన్ చేస్తాం, యూజ్ ఎవ్రీవేర్ ఇది సింపుల్‌గా చెప్పాలంటే. డిఫైన్ వన్స్, యూజ్ ఎవ్రీవేర్. ఓకే. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రోస్ అంటే అడ్వాంటేజెస్. ఇదేంటంటే క్వెరీస్ ఏవైతే ఉంటాయో వాటిని సింప్లిఫై చేయడం అనేది జరుగుతుంది. సింప్లిఫైస్ ద కాంప్లెక్స్ క్వెరీస్. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీలో యూజ్ చేస్తాం. సెక్యూరిటీ పర్పస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. డేటా హైడ్ చేయడం అనేది. ఏదైతే కావాల్సి ఉంటాయో వాటిని మాత్రం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఇదొచ్చేసి ఏందంటే లైక్ వర్చువల్ లేయర్. సో యూజర్ డోంట్ నీడ్ టు నో ద టేబుల్ స్ట్రక్చర్ తెలియాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ ఆల్సో రీయూజబిలిటీ. ఆ యూజెస్ ఏదో ఉంటాయో మాక్సిమం అవే ప్రాసెస్‌లో మనం చెప్పొచ్చు అడ్వాంటేజెస్. ఇంకా రిపోర్టింగ్, డెవలప్‌మెంట్ టైమ్ అనేది సేవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో లాజికల్ ఇండిపెండెన్స్ అనేది ఉంటది. ఇప్ ఇక్కడ ఇండిపెండెన్స్ అంటే ఏంటంటే లాజికల్ ఇండిపెండెన్స్ డేటాబేస్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో బేస్ టేబుల్స్ అవి చాలా కాంప్లెక్స్ ఉన్నా గానీ యూజర్ అనేవాడు వాడు ఆ టేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సింపుల్ ఇంటర్‌ఫేస్‌తో మనం అనేది ఇంటరాక్ట్ అవ్వచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. లైక్ ఎలా అంటే మల్టిపుల్ జాయిన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఒక సింగిల్ వ్యూలో హైడ్ చేసున్నాం. లైక్ హిడెన్ చేసున్నాం మనం.
సో అట్లా అనేది మనం సింపుల్ ఇంటర్ఫేస్ అనేది మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, వాటిని అనేది ఇంటరాక్ట్ అవ్వచ్చు మనం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే ప్రోస్. కాన్స్ వచ్చేసి ఏంటంటే డిసడ్వాంటేజ్, లైక్ సమ్ టైమ్స్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఒక క్వరీ అనేది రాసి దాన్ని ఆ వ్యూ అనేది ఏదైతే ఉందో ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటే దాంట్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ అనేది మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. లైక్ ఏ వ్యూ విత్ మల్టిపుల్ జాయిన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మల్టిపుల్ జాయిన్స్ అనేది మనం రన్ చేస్తా ఉంటే వ్యూస్ అనేది క్రియేట్ చేయకుండా అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ ప్రాసెస్ అనేది స్లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, కొన్ని ఇంకొకటి ఏంటంటే నాట్ ఆల్వేస్ అప్డేటబుల్. కాంప్లెక్స్ క్వరీ ఏవైతే ఉన్నాయో అవనేది అంటే లైక్ కాంప్లెక్స్ క్యూస్ లో జాయిన్స్ ఉంటాయి, అగ్రిగేట్స్ ఫంక్షన్స్ ఉంటాయి, గ్రూప్ బై ఉంటాయి కదా. అవనేది ఏంటంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అవనేది ఏంటంటే వాటిని అనేది సపోర్ట్ చేయవు ఈ కాంప్లెక్స్ వ్యూస్ ఏవైతే ఉంటాయో. సో అలాంటప్పుడు ఎప్పుడైతే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం వ్యూ అనేది యావరేజ్ శాలరీస్ లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అవన్నీ వర్క్ అవ్వవు. సో ఈ ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ మనం క్వరీస్ రాసినప్పుడు చూద్దాము సరే. ఇంకా చెప్పాలంటే ఏంటంటే డిపెండెన్సీస్ అనేది బేస్ టేబుల్ లో ఉండడం అనేది జరుగుతుంది. లైక్ డిపెండెన్సీస్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ది బేస్ టేబుల్ అనేది చేంజ్ అయితే ఆ వ్యూ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. లైక్ డ్రాపింగ్ ఏ కాలం యూజ్ ఉండే వ్యూ విల్ మేక్ ఇట్ ఇన్వాలిడ్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత లైక్ కంప్యూటేషన్ టైం అనేది ఫర్ లార్జ్ కాంపిటీషన్ టైం అనేది ఎక్కువ పడుతుంది. లైక్ లార్జ్ డేటా సెట్స్ తీసుకుంటే అవి క్వరీస్ ఏదైతే మనం ఇన్సైడ్ రాస్తున్నామో అవన్నీ ఎక్స్పెన్సివ్ గా మారడం అనేది జరుగుతుంది. లైక్ ఏ వ్యూ విత్ మల్టిపుల్ జాయిన్స్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ రోస్ అండ్ ఉండడం వల్ల మనకనేది కంప్యూటేషన్ టైం అనేది ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్. సింపుల్ చెప్పాలంటే ఇది వచ్చేసి ఏంటంటే వ్యూస్ కాన్సెప్ట్. వ్యూస్ అనేది ఒక వర్చువల్ టేబుల్. ఓకే, వర్చువల్ టేబుల్ లో డేటా అనేది స్టోర్ అవుతా ఉంటుంది మనకి ఇక్కడ. వాటిని అనేది బేస్ చేసుకొని మనం వ్యూస్ అనేది క్రియేట్ చేసుకొని మన డేటా అనేది సింప్లిఫై చేసుకోవచ్చు. ఈజీగా డేటా యాక్సెస్ అనేది సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా మనకి రీయూజ్ చేసుకోవచ్చు, సేవ్ అనేది చేసుకోవచ్చు. టైం అనేది ఈజీగా వ్యూస్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం డేటా అనేది ఫిజికల్ గా మన మెమరీలో స్టోర్ చేసుకోకుండా ఒక వర్చువల్ టేబుల్లో డేటా అనేది డేటా డిక్షనరీలో స్టోర్ చేసుకొని దాని నుంచి మనం అనేది ఆ వ్యూస్ ద్వారా మనం ఆ డేటా అనేది మనం ఫిక్స్ చేసి మనం క్వరీ చేసుకొని మన అవుట్పుట్స్ అని మనం చూసుకోవచ్చు. ఓకే, ఇలా ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు కానీ వ్యూస్ క్రియేట్ చేసుకొని మనం చేయడం వల్ల చాలా యూస్ అనేది ఉంటుంది. ఎందుకంటే డేటా అనేది ఈజీగా ఫెక్ చేయొచ్చు మల్టిపుల్ టేబుల్స్. వాటిని అనేది మనం ఏం సేవ్ చేయట్లేదు బట్ జస్ట్ క్రియేటింగ్ వ్యూస్ క్రియేట్ చేసుకొని వాటి నుంచి మనం ఏంటంటే డేటా అనేది ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, డేటా బేస్ టేబుల్స్ ఏంటంటే బేస్ టేబుల్స్ నుంచి వ్యూస్ క్రియేట్ చేసుకొని మనం అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే వ్యూస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం వ్యూస్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వాటి యొక్క లైక్ ఒక వ్యూ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక డేటాబేస్ టేబుల్ తీసుకొని తర్వాత అప్డేట్ ఎలా చేస్తాం, జాయిన్స్ ఎలా చేస్తాం, అండ్ ఆల్సో వాటిని ఎలా డ్రాప్ చేస్తాం అనేది నెక్స్ట్ లెక్చర్లో మనం వీటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.